హలో టెక్ వారియర్స్. వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం బేసిక్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుందాం. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. అసలు ఈరోజు టాపిక్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇందులో మనం మెయిన్‌గా 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అవి ఏంటి అంటే ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే. ఇవి మేజర్‌గా 4 పిల్లర్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఇవి లేకుండా ఏ ప్రొడక్షన్ రెడీ ప్రాజెక్ట్‌ని లైక్ ప్రొడక్షన్ గ్రేడ్ ప్రాజెక్ట్స్‌ని ఏమి డిజైన్ చేయలేము. ఓకే. ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక దాని గురించి బేసిక్‌గా చెప్తాను. తర్వాత డీటెయిల్‌గా కోడ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటంటే మన యొక్క డేటాని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తది. అంటే మన యొక్క డేటాని క్లాస్‌లో మాత్రమే యూజ్ అయ్యేలాగా. డేటాని రెస్ట్రిక్ట్ చేస్తది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే కోడ్‌ని రీయూజ్ చేసుకుంటాం. లైక్ పేరెంట్ క్లాస్‌లో ఉన్న కోడ్‌ని చైల్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ అలాగే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే ఇదొక గజినీ లాంటిది. లైక్ ఏంటి ఒకటే పర్సన్‌లో మల్టిపుల్ బిహేవియర్స్ ఉంటాయి. లైక్ రెమో, రాము. సేమ్ అలాగే ఇందులో కూడా ఏంటంటే మెథడ్ నేమ్ అనేది సేమ్ ఉంటది. బట్ లోపల బిహేవియర్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు కార్స్ ఉంటాయి. ఓకే. ప్రతి కార్‌ని మూవ్ చేయాలంటే స్టార్ట్ చేయాలి. ఓకే. బట్ మనం స్టార్ట్ చేసే మనం స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి? లైక్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఫ్యూయల్ పంప్ చేస్తున్నాయా? లేదా పుల్లీస్ అనేవి రొటేట్ అవుతున్నాయా? అవన్నీ మనం పట్టించుకోము. ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఏం జే ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తది అంటే, ఆ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ డేటా మొత్తాన్ని హైడ్ చేస్తది. ఎందుకు అంటే అది మనకి యూజ్ లేదు. ఎండ్ యూజర్‌కి వాటితో పని లేదు. కీ తిప్పామా, ఇంజిన్ స్టార్ట్ అయిందా అంతవరకే. అండ్ అలాగే అబ్స్ట్రాక్షన్‌లో ఏంటి అంటే, పేరెంట్ క్లాస్‌లో ఏదన్నా ఒక మెథడ్ అనేది రాసామనుకోండి, దాన్ని చైల్డ్ క్లాస్‌లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఆ మెథడ్ అనేది. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇట్ విల్ త్రో యాన్ ఎర్రర్. ఎర్రర్ అనేది వస్తది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎన్‌క్యాప్సులేషన్‌ని బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. అసలు ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? అది ఎందుకు ఉపయోగపడతది? అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ ఒక ఏటీఎం మెషిన్‌ని అస్యూమ్ చేసుకోండి. మీరు ఏటీఎం మెషిన్ దగ్గరికెళ్లారు. ఓకే. ఇప్పుడు అందులో డబ్బులు తీయాలి. లైక్ చేయి పెట్టి తీసేస్తారా డబ్బులు? కాదు కదా! దానికొక ప్రాసెస్ అనేది ఉంటది. ఏంటి లైక్ కార్డ్ పెట్టాలి. పిన్ ఎంటర్ చేయాలి. విత్‌డ్రాల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేస్తే అప్పుడు అమౌంట్ అనేది వస్తది. సేమ్ అలాగే ఇందులో కూడా మనం ఈ ఎన్‌క్యాప్సులేషన్ ఏం చేస్తది అంటే డేటాని ప్రైవేట్‌గా ఉంచుతది. లైక్ ఏటీఎం మనీని ఎలా ప్రైవేట్‌గా ఉంచుతది ఎవరికీ యాక్సెస్ అవ్వకుండా వితిన్ ద మెషిన్. మెషిన్ మాత్రమే ఆ క్యాష్ అనేది యాక్సెస్ చేయగలదు. ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. లైక్ ఓకే. సేమ్ అలాగే ఎన్‌క్యాప్సులేషన్‌లో ఏ క్లాస్‌లో అయితే మనం ప్రైవేట్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తామో ఓకే. వాటిని వితిన్ ద క్లాస్ మాత్రమే యూజ్ చేయగలం. ఓకే. లైక్ మనం ఏంటి ఇప్పుడు సపోజ్ కింద ఈ కోడ్ ఎగ్జాంపుల్ చూడండి లైక్ క్లాస్ ఏటీఎం డెఫ్ ఇనిట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ బ్యాలెన్స్ ఎంత 5000 బ్యాలెన్స్. ఇప్పుడు ప్రైవేట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలని అడగొచ్చు. ప్రైవేట్ వేరియబుల్‌కి డబుల్ అండర్‌స్కోర్ యూజ్ చేస్తాం. అప్పుడది ప్రైవేట్ అవుతది. ఓకే. ఎలా బ్యాలెన్స్ అనేది ప్రైవేట్. ఓకే. ఇప్పుడిది బ్యాలెన్స్ రిటర్న్ చేస్తేనే గాని మనం బ్యాలెన్స్ అనేదాన్ని యాక్సెస్ చేయలేము. ఓకే. లైక్ థట్ మనం ఔట్‌సైడ్ నుంచి ఇందులో ఉన్న విదిన్ ఏ వాల్యూని మనం యాక్సెస్ చేయలేం. ఆ క్లాస్‌లో ఉన్న వాల్యూస్‌ని. ఓకే. జస్ట్ ఇప్పుడు ఒక కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఇప్పుడు నేను ఒక పైథాన్ ఫైల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే
ఫస్ట్ ఒక క్లాస్ అనేది డిఫైన్ చేస్తాను. ఏంటి క్లాస్ ఏటీఎం. ఈ క్లాస్ ఏటీఎంలో ఫస్ట్ ఏంటి నేను ఇనిషియలైజేషన్ చేయాలి. దీన్ని కన్‌స్ట్రక్టర్ అని కూడా అంటాం. ఇనిట్ ఆఫ్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ అంటే ఏంటి? దీని యొక్క అడ్రెస్ అనేది. ఓకే. దీని గురించి సెల్ఫ్ అంటే నాకు నేను అని అర్థం. ఓకే. సెల్ఫ్ కామా ఇందులోకి మనం ఏ వేరియబుల్స్ పంపించాలనుకుంటున్నాం? ఫస్ట్ బ్యాలెన్స్. ఓకే. బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్‌ని పంపించాము. ఓకే. అండ్ డేటా ప్రోగ్రామింగ్ కోసం యూ కెన్ యూజ్ టైప్ హింట్స్. లైక్ ఏంటి అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అనేది న్యూమరికల్ వాల్యూ లేదా ఫ్లోట్ వాల్యూ. మ్యాక్స్ ఫ్లోట్ వాల్యూసే ఉంటాయి. కాబట్టి ఇలా కాలన్ పెట్టి ఫ్లోట్ పెడితే ఇది బ్యాలెన్స్ అనే ఒక పారామీటర్ అనేది ఓకే. ఇది బ్యాలెన్స్ అనే యొక్క సారీ. ఈ బ్యాలెన్స్ అనే ఒక పారామీటర్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్‌ని మాత్రమే తీసుకుంటది. ఒకవేళ అదర్ థాన్ ఫ్లోట్ వాల్యూ వస్తే ఆటోమేటిక్‌గా ఎర్రర్ అనేది రైజ్ చేస్తది. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి బ్యాలెన్స్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయాలి అంటే సెల్ఫ్ డాట్ డబుల్ అండర్‌స్కోర్ అంటే ప్రైవేట్. బ్యాలెన్స్ అనేది నేను ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అనుకున్నా. సో, అందుకని దీన్ని ప్రైవేట్‌గా ఇనిషియలైజ్ చేశాను. ఓకే. దీనికి బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇనిషియల్‌గా ఈ ఏటీఎం అనే క్లాస్‌ని గాని కాల్ చేసామనుకోండి. అప్పుడు ఏం జరుగుతది? ఆటోమేటిక్‌గా బ్యాలెన్స్ అనే వేరియబుల్ క్రియేట్ అయిపోతది. ఎలాగా అంటే ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ నార్మల్‌గా నేను పర్సన్ ఈక్వల్ టు ఏటీఎంలో 5000 ఓకే. ఇలా నేనొక పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను పర్సన్ ఇప్పుడు నేను బయట నుంచి అంటే క్లాస్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఈ బ్యాలెన్స్ అనే వేరియబుల్‌ని యాక్సెస్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడేం చేస్తా ప్రింట్ పర్సన్1 డాట్ బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తదో గెస్ చేయండి. ఇది అసలు బ్యాలెన్స్ అనే అట్రిబ్యూటే లేదు అని వస్తుంది. ఎందుకు అంటే ఈ బ్యాలెన్స్ అనే అట్రిబ్యూట్ హైడ్ అయిపోయి ఉంది. ఓకే. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలని మీరు అడుగుతారు. సో, దానికోసం డెఫ్ చెక్ బ్యాలెన్స్. చెక్ బ్యాలెన్స్ బికమ్ బ్యాలెన్స్. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఆ చెక్ బ్యాలెన్స్ అనే ఫంక్షన్‌కి కాల్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్‌పుట్ వచ్చింది. 5000 అని. ఇప్పుడు ఎందుకొచ్చింది అంటే, ఇప్పుడు ఈ ప్రైవేట్ వేరియబుల్ అనేది ఆ యొక్క క్లాస్‌లో మాత్రమే యాక్సెసిబుల్ అవుతది. ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్ అనేది యాక్సెసిబుల్ అవ్వదు. లైక్ థిస్ ఎన్‌క్యాప్సులేషన్ అనేది మన యొక్క డేటాని ప్రైవేట్‌గా ఉంచుతుంది. ఓకే. దట్స్ ఇట్ అబౌట్ ఎన్‌క్యాప్సులేషన్. దట్స్ ఇట్ అబౌట్ ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. ఇది ఎన్‌క్యాప్సులేషన్ గురించి. నెక్స్ట్ సెకండ్ పిల్లర్ గురించి డిస్కస్ చేసుకుందాం. అదే ఇన్‌హెరిటెన్స్. ఓకే. ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటంటే, దీన్ని మేజర్‌గా
పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ అని గూడా అంటారు. ఓకే. ఇందులో ఏంటంటే పేరెంట్‌లో ఉన్న అన్ని అట్రిబ్యూట్స్‌ని చైల్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకుంటాము. ఓకే. ఎలాగా అంటే సూపర్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు యానిమల్ అనే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేశాను. అందులో ఒక వేరియబుల్ ఏంటి నేమ్. ఫస్ట్ వేరియబుల్ నేమ్ పెట్టా. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే 2 ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేశాను. లైక్ మెథడ్స్. ఓకే. యాస్ పర్ ఊప్స్ వీటిని మెథడ్స్ అంటాం. ఫంక్షన్స్ అనం. ఓకే. 2 మెథడ్స్ అనేవి డిజైన్ చేశాను. ఇంప్లిమెంట్ చేశాను. ఏంటి ఫస్ట్ స్పీక్ అంటే అది ఎలా సౌండ్ చేస్తది ఆ యానిమల్. నెక్స్ట్ ఏంటి మూవ్ అది ఎలా మూవ్ అవుతది అని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు యానిమల్‌లో ఈ 3 కాన్ ఈ ఈ 3 థింగ్స్ అనేవి ఉన్నాయి యానిమల్‌లో. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డాగ్ అనే ఒక క్లాస్ తీసుకున్నా. ఇది యానిమల్ యొక్క సబ్ క్లాస్. లైక్ యానిమల్ సారీ ఇది యానిమల్ యొక్క చైల్డ్ క్లాస్. ఓకే. ఎందుకు అంటే డాగ్ అనేది యానిమలే కాబట్టి. ఓకే. సో, డాగ్ అనేది యానిమల్‌ని ఎక్స్‌టెండ్ చేసుకుంటది. ఓకే. లైక్ డాగ్ అనేది అప్పుడేంటి యానిమల్ యొక్క చైల్డ్ అవుతది. ఇప్పుడు ఈ డాగ్‌కి నేమ్ అనేది ఉంటది. డాగ్‌కి సౌండ్ ఉంటది. లైక్ అదెలాగా సౌండ్ చేస్తది అనేది. నెక్స్ట్ అలాగే డాగ్ ఎలా మూవ్ అవుతది అనేది. ఓకే. లైక్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఇప్పుడు డాగ్‌లో అన్ని ఫంక్షన్స్ రాయాల్సిన అవసరం లేదు. లైక్ డాగ్ క్లాస్‌లో. జస్ట్ ఇందులో ఎక్స్‌ట్రా అదర్ థాన్ యానిమల్ క్లాస్‌లో ఉన్న మెథడ్స్ కంటే ఎక్స్‌ట్రా ఏమన్నా కావాలి అనుకుంటే మాత్రమే అది డాగ్ క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటాం. లేకపోతే జస్ట్ యానిమల్ క్లాస్‌లో ఉన్న కాంపోనెంట్స్‌ని డాగ్ క్లాస్‌లోకి తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం. ఓకే. సింపుల్‌గా సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సేమ్ అలాగే క్యాట్. అలా ఒక పేరెంట్ క్లాస్‌కి ఎన్ని చైల్డ్ క్లాసెస్ అన్నా డిజైన్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకే. ఓహ్! ఇప్పుడు ఇన్‌హెరిటెన్స్ యొక్క కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఓకే. ఫస్ట్ యానిమల్ క్లాస్ అనేది రాసాము. ఓకే. అందులో ఏంటి అంటే ఫస్ట్ కన్‌స్ట్రక్టర్ అనేది వాడాం. ఎందుకు అంటే నేమ్ అనేది స్టోర్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఇంకొక మెథడ్ అనేది కూడా రాసాము. ఎందుకు స్పీక్ అంటే అది ఏ సౌండ్ చేస్తది అనేది. ఓకే. ఇదేం చేస్తది? ఆ సౌండ్ అనేది ఏ సౌండు అని చెప్పి రిటర్న్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఈ క్లాస్ డాగ్ ఆఫ్ యానిమల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ డాగ్ అనేది యానిమల్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంటది. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతది అంటే, అప్పుడు ఇక్కడ మనం డాగ్ ఈజ్ ఈక్వల్ టు డాగ్ ఆఫ్ రెక్స్ అని రాసాము. ఓకే. ఇప్పుడు ఏం చేస్తది? ఈ డాగ్ అనే క్లాస్‌కి సిగ్నల్ అనేది వెళ్తది. వెళ్ళిన తర్వాత ఇది యానిమల్ క్లాస్‌ని ఇన్‌హెరిట్ చేసుకుంది కాబట్టి, ఇప్పుడు ఈ డేటా అనేది లైక్ ఈ రెక్స్ అనే డేటా ఈ యానిమల్ క్లాస్‌కి వెళ్తది. యానిమల్ క్లాస్‌కి వెళ్ళి ఈ నేమ్ ప్లేస్‌లో స్టోర్ అవుతది. ఓకే. స్టోర్ అవుతుంది గదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? కింద ప్రింట్ డాగ్ డాట్ స్పీక్ అని ఒక స్టేట్‌మెంట్ రాసాం. ఓకే. ఈ డాగ్ డాట్ స్పీక్ అనే ఫంక్షన్ కాల్ చేస్తది. ఏంటి? ఈ డాగ్ క్లాస్‌లో ఈ స్పీక్ అనే ఫంక్షన్‌కి కాల్ చేస్తది. ఈ ఫంక్షన్‌కి. ఇదేం చేస్తది అంటే, ఇది మళ్ళీ యానిమల్ క్లాస్‌లోకి వెళ్తది. యానిమల్ క్లాస్‌లోకి వెళ్ళి, ఇప్పుడు ఈ డాగ్ నుంచి ఆల్రెడీ ఒక డేటా వెళ్ళింది దీనికి. ఏంటి? రెక్స్ అని. సేమ్ ఆ డేటానే రిట్రీవ్ చేసుకొని, మనకి ఈ ఫార్మాట్‌లో ప్రింట్ చేస్తది. ఓకే. జస్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇప్పుడు డాగ్ పేరేంటి? రెక్స్. రెక్స్ అనేది స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత ఏంటి? డాగ్ ఎలా లైక్ ఇప్పుడు దీన్ని డాగ్ అని మనం అనలేం. రెక్స్ అని అంటాం. ఇప్పుడు ఆ రెక్స్ ఎలా సౌండ్ చేస్తదంటే రెక్స్ సేస్ వు. సేమ్ అలాగే ఇన్‌హెరిటెన్స్ అనేది చాలా కేసెస్‌లో యూజ్ చేస్తాము. ఓకే. లైక్ ఎక్కడ అంటే కోడ్ అనేది రెడ్యూస్ చేయాలి. లైక్ సేమ్ సెట్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం. సో, అలాంటి కేసెస్‌లో ఈ ఇన్‌హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాం.
సేమ్ అలాంటి కేసెస్‌లో ఇన్‌హెరిటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాలిమార్ఫిజం. ఓకే. పాలిమార్ఫిజం అంటే మీకు ఇందాక చెప్పాను గజిని. ఓకే. మెథడ్ నేమ్ సేమ్ ఉంటది. గానీ బిహేవియర్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనే క్లాసే ఉంది. ఓకే. పోనీ యానిమల్ ఒద్దు గాని, లైక్ ఇప్పుడు మన దగ్గర 3 డిఫరెంట్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఏంటి డాగ్, క్యాట్, ప్యారట్. ఇప్పుడు నాకేం తెలియాలి? డాగ్ ఎలా సౌండ్ చేస్తది? క్యాట్ ఎలా సౌండ్ చేస్తది? ప్యారట్ ఎలా సౌండ్ చేస్తది? అని ఒక కోడ్ రాద్దాం అనుకున్నా. సో, దానికోసం 3 డిఫరెంట్ క్లాసెస్ అనేవి తీసుకున్నా. క్లాస్ డాగ్, క్లాస్ క్యాట్, క్లాస్ ప్యారట్. ఇప్పుడు డాగ్ ఏమంటది? ఊఫ్ అంటది. ఊఫ్ అనందు బౌ అని అంటది. ఓకే. నెక్స్ట్ క్యాట్ మేవ్ అంటది. ప్యారట్ ఏమంటది? స్క్వాక్ అంటదంట. ఐ డోంట్ నో. ఇప్పుడు నా ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు పాలిమార్ఫిజం అనేది ఈ కేస్‌లో ఎలా వర్క్ అవుతుంది అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటది. బట్ క్లాసెస్ వేరు కదా! లైక్ డాగ్ క్లాస్‌లో స్పీక్ అనే ఒక ఫంక్షన్ రాస్తా. లైక్ సారీ డాగ్ క్లాస్‌లో స్పీక్ అనే ఒక మెథడ్ రాస్తా. క్యాట్ అనే క్లాస్‌లో కూడా స్పీక్ అనే రాస్తా మెథడ్ నేమ్. అండ్ అలాగే లైక్ ఇప్పుడు ప్యారట్ అనే క్లాస్‌లో కూడా స్పీక్ అనే రాస్తా. ఇప్పుడు మూడాటిల్లోని సేమ్ ఫంక్షన్ నేమ్. సారీ సేమ్ మెథడ్ నేమ్. సో, ఇలాంటి కేసెస్‌లో ఏమవుతుంది అంటే ఈ పాలిమార్ఫిజం కన్సిడర్ చేయదు మెథడ్ నేమ్స్ అనేది. ఓకే. ఎందుకు అంటే అన్ని సేమ్ క్లాసెస్‌లో ఓహ్! సారీ. అవన్నీ సేమ్ క్లాసెస్ కాదు. డిఫరెంట్ క్లాసెస్. సేమ్ క్లాస్‌లో 2 ఫంక్షన్స్ సారీ సేమ్ క్లాస్‌లో 2 మెథడ్స్‌కి సేమ్ నేమ్ ఉంటే అప్పుడు ఎర్రర్ అనేది త్రో చేస్తది. బట్ ఇవి డిఫరెంట్ క్లాసెస్. సో, అందుకే దీన్ని పాలిమార్ఫిజం అంటారు. ఇప్పుడు మనం కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాము. ఓకే. ఫస్ట్ యానిమల్ క్లాస్ అనేది డిజైన్ చేశాను. అలాగే పి బేస్డ్ నాట్ ఇంప్లిమెంటేషన్ ఎర్రర్. సబ్ క్లాసెస్ మస్ట్ ఇంప్లిమెంట్ స్పీక్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ స్పీక్ అనే ఒక మెథడ్ ఉంది కదా! ఇది ఈ సబ్ క్లాసెస్‌లో మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తది. ఓకే. దీన్నే అబ్స్ట్రాక్షన్ అంటాము. అది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇక్కడ పేరెంట్ క్లాస్ అనేది డిఫైన్ చేశా. నెక్స్ట్ ఏంటి చైల్డ్ క్లాస్. డాగ్ యానిమలే కాబట్టి ఈ డాగ్ యానిమల్ అనే ఒక క్లాస్‌ని కూడా రాసి ఇందులో స్పీక్ అనే ఒక మెథడ్ అనేది రాసా. ఓకే. ఇదేం చేస్తది డాగ్ సేస్ ఊఫ్ అని వస్తది. నెక్స్ట్ ఏంటి సేమ్ అలాగే క్యాట్. క్యాట్ కూడా ఏంటి క్యాట్ సేస్ మియావ్ అనే ఒక స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తది. అలాగే ప్యారట్ కూడా ప్యారట్ సేస్ హలో అని ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫంక్షన్ అనేది రాశాను. ఓకే. ఔట్‌సైడ్ ఆఫ్ ద క్లాస్. ఇది ఏ క్లాస్‌లోని లేదు. అందుకని ఫంక్షన్ అన్నాం. ఓకే. ఇందులో ఏంటి యానిమల్ సౌండ్ అని ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాను. ఓకే. ఇందులో నేను యానిమల్ అనే ఒక సారీ. ఇందులో నేను యానిమల్ అనే ఒక పారామీటర్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే. ఇదేం చేస్తది నాకు యానిమల్ డాట్ స్పీక్ అనే ఫంక్షన్‌కి సారీ యానిమల్ డాట్ స్పీక్ అనే ఒక మెథడ్స్‌కి కాల్ చేసి అదొక స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తది కదా! ఆ స్ట్రింగ్ అనే దాన్ని ప్రింట్ చేస్తది ఈ ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కింద యానిమల్స్. నా దగ్గర యానిమల్స్ ఏమున్నాయి? 3 యానిమల్స్ ఉన్నాయి. డాగ్, క్యాట్, ప్యారట్. ఓకే. 3 యానిమల్స్ ఒక లిస్ట్‌లో తీసుకున్నా. ఆ లిస్ట్‌లోని లూపేసా. ఓకే. యానిమల్ ఇన్ యానిమల్స్ అని. ఒక్కొక్క యానిమల్‌ని యానిమల్ సౌండ్స్ అని చెప్పి ఆ ఫంక్షన్‌కి కాల్ చేశాను. ఒక్కొక్క యానిమల్ పెట్టి. ఓకే. ఇప్పుడు అసలు ఇది ఎలా వర్క్ అవుద్ది? అవుట్‌పుట్ ఏమొస్తది అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి. డాగ్ సేస్ వూఫ్, క్యాట్ సేస్ మియావ్, పారట్ సేస్ హలో అని చెప్పి ప్రింట్ చేసింది. లైక్ ఏంటి ఇప్పుడు ఈ స్పీక్ అనే ఫంక్షన్ ప్రతి దాంట్లోని సేమ్. డిఫరెంట్ నేమ్స్ లేవు. మీరు నార్మల్‌గా ఇలా క్లాస్‌లో కాకుండా నార్మల్‌గా బయట లైక్ క్లాస్ సారీ క్లాస్ యూజ్ చేయకుండా లైక్ ఊప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయకుండా నార్మల్‌గా 2 ఫంక్షన్స్ రాయండి సేమ్ నేమ్‌తో.
ఖచ్చితంగా ఎర్రర్ వస్తది. అండ్ అలాగే ఒకే క్లాస్‌లో సేమ్ ఫంక్షన్ నేమ్‌తో లైక్ సేమ్ మెథడ్ నేమ్‌తో 2 మెథడ్స్ అనేవి క్రియేట్ చేయండి. అప్పుడు కూడా ఎర్రర్ వస్తది. ఓకే. లైక్ ఈ పాలి ఓకే. లైక్ ఈ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. గజిని గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి అబ్స్ట్రాక్షన్. ఓకే. అబ్స్ట్రాక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అంటే మనకి కావాల్సింది మాత్రమే మనకి డిస్‌ప్లే చేస్తది. అక్కర్లేనిది హైడ్ చేసి ఉంచుకుంటది. ఓకే. లైక్ కార్ మనకేంటి స్టీరింగ్ ఉంటది. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్, గేర్ ఇవన్నీ పైకి కనిపిస్తాయి. బట్ వీటి లోపల ఫంక్షనాలిటీ ఏంటి? ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది? ట్రాన్స్‌మిషన్ అదెలా జరుగుతుంది? ఫ్యూయల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? అయన్నీ మనకు కనబడవు. అవి మనకు అవసరం లేదు కాబట్టి. ఓకే. సో, ఈ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనేది కూడా సేమ్ అంతే. ఇప్పుడు ప్రతి కార్‌లోని సేమ్ ఇవి ఉండాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ స్టీరింగ్ ఉండాలి ఖచ్చితంగా. సో, అలా కూడా ఈ అబ్స్ట్రాక్షన్ అనేది 2 వేస్‌గా వర్క్ చేస్తది. లైక్ ఎలాగా అంటే హ్మ్. అన్నెసెసరీ డేటాని హైడ్ చేసి ఉంచుతది. ఓకే. అండ్ అలాగే ఒక మ్యాండేటరీ మెథడ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అబ్స్ట్రాక్షన్‌లో. లైక్ ప్రతి క్లాస్‌కి అంటే లైక్ ఇప్పుడు బ్లూ ప్రింట్‌లో లైక్ ఏంటి మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. ఏంటి బ్లూ ప్రింట్ ఉంటే దాని నుంచి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చని. ఇప్పుడు ఒక బ్లూ ప్రింట్‌లో ఇది మ్యాండేటరీ థింగ్ అని మెన్షన్ చేసింది. అది ప్రతి దాంట్లోని యూజ్ చేయాలి. సేమ్ అలాగే ఇప్పుడు పేరెంట్ ఇప్పుడు మనం పేరెంట్ క్లాస్‌లో అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి ఒక మెథడ్ అనేది డిజైన్ చేస్తే, అది దాని యొక్క చైల్డ్ క్లాసెస్ ప్రతి క్లాస్‌లోని ఆ మెథడ్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. ఇప్పుడు కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం కోడ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఏంటి ఫ్రమ్ ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ, అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఏబీసీ అంటే ఏంటి? అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్. ఓకే. ఇదొక పైథాన్ లైబ్రరీ. ఓకే. సారీ ఇదొక పైథాన్ లైబ్రరీ. ఇందులో నుంచి మనం ఏబీసీ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాడ్యూల్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఓకే. క్లాస్ కార్ ఏబీసీ ఇది పేరెంట్ క్లాస్. ఓకే. కార్ అనేది పేరెంట్ క్లాస్. ఇందులో మనం అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్‌ని పెట్టాం. కాబట్టి ఏమవుతది? ఇదొక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది అవుతది. ఓకే. సో, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని డిజైన్ చేసాం. లైక్ ఇది ఎందుకు పెట్టాము అంటే, ఇది పెట్టిన తర్వాత ఏ మెథడ్ అయితే మనం ఇక్కడ రాసామో, లైక్ ఇక్కడ డిఫైన్ చేసామో, ఆ మెథడ్ ఖచ్చితంగా దాని యొక్క సబ్ క్లాసెస్‌లో లైక్ చైల్డ్ క్లాసెస్‌లో మ్యాండేటరీగా ఇంప్లిమెంట్ చేయాలి అని. ఓకే. ఇప్పుడు ఇక్కడేంటి లైక్ స్టార్ట్ ఇంజిన్. ఓకే. నెక్స్ట్ డ్రైవ్. 2 మెథడ్స్ అనేవి ఇనిషియలైజ్ చేశాను. ఓకే. ఇప్పుడు క్లాస్ సీడన్. ఓకే. సీడన్ అనేది ఒక కార్ టైప్. ఓకే. అదేంటి అది కార్. ఓకే. కార్‌ని ఇన్‌హెరిట్ చేస్తుంది. ఇప్పుడేంటి స్టార్ట్ ఇంజిన్ అనే ఈ మెథడ్‌కి కాల్ చేస్తే ఇదేం చేస్తది? ఇంజిన్ స్టార్టెడ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తది. నెక్స్ట్ అలాగే ఇది డ్రైవింగ్ స్మూత్‌లీ. నెక్స్ట్ అలాగే ఎస్యూవీ ఇంజిన్ స్టార్టెడ్. ఎస్యూవీ ఈస్ డ్రైవింగ్ ఆన్ రఫ్ రోడ్స్ అని చెప్పి రిటర్న్ చేస్తది. సేమ్ అలాగే స్పోర్ట్స్ కార్స్. ఇలా 3 చైల్డ్ క్లాసెస్ అనేది డిజైన్ చేశాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాశాను. ఏంటి యూజ్ కార్ అని. ఓకే. ఇప్పుడు ఈ కార్ ఇ ఇప్పుడు ఇదేం చేస్తది? కార్ డాట్ స్టార్ట్ ఇంజిన్. ఇప్పుడు ఈ స్టార్ట్ ఇంజిన్ అనే ఒక మెథడ్‌కి కాల్ చేసి అదే స్ట్రింగ్ అయితే రిటర్న్ చేస్తుందో, ఆ స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తుంది. సేమ్ అలాగే ఆ కార్ డాట్ డ్రైవ్ అనే మెథడ్‌కి కాల్ చేసి రిటర్న్ చేసిన స్ట్రింగ్ అనేది ప్రింట్ చేస్తది. ఓకే. ఓకే. ఇది కొత్తగా కనిపించొచ్చు. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అని. ఇదేంటంటే ఇది మెయిన్ ఫంక్షన్ అని అర్థం. నార్మల్‌గా సీలో, జావాలో ఆల్రెడీ చూసే ఉంటారు. మెయిన్ ఫంక్షన్ అని రాస్తాం కదా! సేమ్ అలాగే ఇది పైథాన్‌లో మెయిన్ ఫంక్షన్. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. బట్ యాస్ కమింగ్ టు ప్రొఫెషనల్ కోడింగ్ ఇలాగే రాయాలి. ఓకే.
ఓకే. నెక్స్ట్ ఏంటి నేను కార్స్ అనేవి కార్ టైప్స్ అనేవి కార్స్ అనే లిస్ట్‌లో స్టోర్ చేశాను. లూపేసా, లూపేసి యూజ్ కార్ అనే ఫంక్షన్‌కి ఒక్కొక్క కార్ క్లాస్‌ని పంపించా. అప్పుడు అదేం చేస్తది, వాటిని ప్రింట్ చేస్తది. పైథాన్ ఫైల్‌ని రన్ చేశా. ఈ సీడన్ ఇంజిన్ స్టార్టెడ్. సీడన్ ఈస్ డ్రైవింగ్ స్మూత్‌లీ. ఎస్యూవీ ఇంజిన్ స్టార్టెడ్. ఎస్యూవీ ఈస్ డ్రైవింగ్ ఆన్ రఫ్ రోడ్స్. స్పోర్ట్స్ కార్ ఇంజిన్ స్టార్టెడ్. స్పోర్ట్స్ కార్ ఈస్ స్పీడింగ్ ఆన్ ద ట్రాక్. ఇలా నాకు అవుట్‌పుట్ అనేదొచ్చింది. ఇప్పుడు మనం ఇందులో లూప్ హోల్ చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ మనం మెయిన్ కాన్సెప్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? ఏదైనా ఫంక్షన్‌ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తదా అని. ఇప్పుడు స్పోర్ట్స్ కార్‌లో ఈ డెఫ్ డ్రైవ్ అనే ఫంక్షన్‌ని వర్కౌట్ చేసాం. చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది కమెంట్ ఔట్ చేసాం గదా! ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే. చూడండి ఎర్రర్ అనేది త్రో చేసింది. ఏంటి? అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్లాస్ స్పోర్ట్స్ కార్ వితౌట్ అన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ డ్రైవ్. డ్రైవ్ అనే మెథడ్‌ని స్పోర్ట్స్ కార్ అనే క్లాస్‌లో ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి నాకు ఎర్రర్ అనేది త్రో చేసింది. లైక్ ఇలా చేస్తా. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఉపయోగపడుతదని మీకు డౌట్ రావచ్చు. సో, చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలోకెళ్లారు. ఒక టీమ్‌తో వర్క్ చేస్తున్నారు. ఓకే. అప్పుడు మల్టిపుల్ ఫంక్షన్స్ రాస్తున్నారు. సపోజ్ మీకు సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీ రాయమన్నారు. ఓకే. మీ టీమ్ లీడ్. అండ్ అలాగే అనదర్ టీమ్‌మేట్ కూడా ఇంకొక సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీ రాయమన్నారు. బట్ ఈ 2 చైల్డ్ క్లాసెస్. ఓకే. ఓకే. ఇప్పుడు పేరెంట్ క్లాస్ యూజ్ చేసే ఒక పర్సన్ ఒక నేమ్‌తో ఆ ఫంక్షన్ అనేది డిజైన్ చేశారు. నేను ఇంకో నేమ్‌తో యూజ్ చేస్తున్నాను. తను ఇంకో నేమ్‌తో డిజైన్ చేస్తాడు. బట్ లాస్ట్‌కి ఏంటి ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంటాయి. లైక్ ఎలాగా నేమ్స్ అనేవి రాండమ్‌గా ఉంటాయి. లైక్ ఏంటి నేను టెస్ట్ 1 అని పెడతాను. తను టెస్ట్ 2 అని పెడతాడు. లేదా సంథింగ్ టెస్టింగ్ అని పెట్టొచ్చు. సో, కోడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తది. సో, అందుకని ఇలా పేరెంట్ క్లాస్‌లో డిజైన్ చేసిందే మనం చైల్డ్ క్లాసెస్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. విచ్ ఈస్ లైక్ ఎందుకు అంటే కోడ్ క్వాలిటీ అండ్ అలాగే కన్సిస్టెన్సీ కోసం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్షన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ మనకి 4 పిల్లర్స్ వచ్చేటప్పుడు బ్యాంకింగ్‌లో ఎలా పనిచేస్తాయి. ఓకే. ఎన్‌క్యాప్స్ అని ఓకే. ఇప్పుడు ఈ 4 పిల్లర్స్ అనేవి బ్యాంకింగ్ యాప్‌లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏంటి ఎన్‌క్యాప్సులేషన్. ఇదెందుకు డేటా ప్రైవసీ. లైక్ బ్యాలెన్స్ అనేది ప్రైవేట్‌గా ఉంచుతది. ఓకే. డిపాజిట్స్, విత్‌డ్రావల్స్ మాత్రమే దాన్ని మోడిఫై చేయగలవు. అంతే కదా! డిపాజిట్ అంటే మీరు అమౌంట్ యాడ్ చేస్తారు. విత్‌డ్రావల్ అంటే తీస్తారు. అప్పుడు మాత్రం బ్యాలెన్స్ అనేది చేంజ్ అవుతది. ఒకవేళ అలా లేకపోతే ఏం జరుగుతది? ఎవరు పడితే వాళ్ళు మోడిఫై చేసేస్తారు. నా బ్యాలెన్స్ ప్రస్తుతం 200 ఉంది. ఓకే. దాన్ని నేను 20,00,000 చేసుకోవచ్చు ఈజీగా. ఓకే. ఆ 20,00,000 అయిపోయాక మళ్ళీ ఇంకో 40,00,000 చేసుకోవచ్చు. ఇప్పుడు అలా చేంజ్ చేసుకుంటారు కాబట్టి ఎన్‌క్యాప్సులేషన్ అనే మెథడ్ యూజ్ చేసి ఆ వేరియబుల్‌ని ప్రైవేట్ చేసేసారు. సో, మనం దాన్ని ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్‌హెరిటెన్స్. సపోజ్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ మనం మెయిన్ అకౌంట్ యొక్క చిల్డ్రన్. ఎందుకు అంటే, మనం మెయిన్ అకౌంట్‌లోన ప్రతీదీ సేవింగ్స్ అకౌంట్‌లో ఉండదు. అలాగే సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్స్‌ట్రాగా కూడా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. లైక్ ఇన్‌హెరిటెన్స్ అనేది ఇలా వర్క్ అవుతది. నెక్స్ట్ అలాగే పాలిమార్ఫిజం. Both account types share .get balance but behave differently with interest calculations. ఓకే. ఇప్పుడు పాలిమార్ఫిజం. లైక్ ఏంటి? ఇప్పుడు మనకి అకౌంట్స్ కూడా డిఫరెంట్ లైక్ మనకి అకౌంట్ టైప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఏంటి? సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అలాగా.
ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్యాలెన్స్ అనేది ఉంటది. బట్ గెట్ బ్యాలెన్స్ ఫంక్షన్ అనేది సేమ్. సేమ్ నేమ్ వాడదాం. బట్ ఇందులో కూడా ఏం చేస్తది? బ్యాలెన్స్ అనేది రిటర్న్ చేస్తది. సో, అలా పాలిమార్ఫిజం అనేది అందులో అలా యూజ్ అవుతది. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఏంటి? ఇది విత్‌డ్రాయల్‌కి. విత్‌డ్రాయల్ యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇదెందుకు అంటే, ఇప్పుడు బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఎంతుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా విత్‌డ్రాల్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ అలాగే అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు అవసరం లేదు విత్‌డ్రాల్ చేసుకున్నప్పుడు. ఓకే. విత్‌డ్రాల్ చేసినప్పుడు డిపాజిట్ ఇవేవో అయన్నీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఏది ఉంచకుండా ఓన్లీ విత్‌డ్రాల్‌కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి అందులో. సో, అబ్స్ట్రాక్షన్ అనేది అదర్ అన్నెసెసరీ డేటాని హైడ్ చేసి మనకు కావాల్సిన ప్రస్తుతం మనకి ఏది కావాలో దాన్ని మాత్రమే డిస్‌ప్లే చేస్తది. ఓకే. ఇప్పుడు విత్‌డ్రాల్ ఆప్షన్ అనేది ప్రతి అకౌంట్ టైప్‌కి ఉంటది. సేవింగ్స్ అకౌంట్ ఉంటది. కరెంట్ అకౌంట్ ఉంటది. ఓకే. సో, ఇది మన సెకండ్ అలాగే అబ్స్ట్రాక్షన్‌లో సెకండ్ థింగ్ కూడా ఇలా సాటిస్ఫై అవుతది. సో, ఇలా ఈ 4 పిల్లర్స్ అనేవి బ్యాంకింగ్ యాప్‌లో ఇంత పెద్ద కీ రోల్ అనేది ప్లే చేస్తది. సో, ఈ ఊప్స్ అనేది చిన్న కాన్సెప్ట్ అని అయితే అనుకోకండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఓకే. ఓకే. క్విక్ సమ్మరీ ఏంటి? ఎన్‌క్యాప్సులేషన్ అనేది ప్రైవేట్ అట్రిబ్యూట్స్ డేటా అనేది ప్రొటెక్ట్ చేస్తది. ఓన్లీ క్లాస్‌లో మాత్రమే. ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్ క్లాస్‌లోని కోడ్‌ని చైల్డ్ క్లాస్‌లో యూజ్ చేసుకుంటాము. ఓకే. నెక్స్ట్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? సేమ్ మెథడ్ నేమ్స్ ఉంటాయి. బట్ బిహేవియర్ అనేది డిఫరెంట్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఏంటి? కాంప్లెక్స్ డేటా అంతా హైడ్ చేసేసి ఏది కావాలో అది మాత్రమే డిస్‌ప్లే చేస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్‌తో మీ ముందుకొస్తాను. బాయ్.